ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇల్లరికం వచ్చేయమంటున్న అత్త మామ, ఆస్తి కోసం పెళ్లి చేసుకున్న భార్య. నిజంగా ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారా ఈ తల్లిదండ్రులు ఆడపిల్లలకి, ఇంట్లోనే పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది ఈ సంఘటన చూసినప్పుడు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌతమ్ అనే అబ్బాయి ఈ ఒక అమ్మాయిని ప్రేమించి చేసుకున్నాడని చెప్తున్నారు. పెద్దవాళ్ళు చేసిన పెళ్ళే. అయితే పెళ్లి చేసుకున్నారు, చక్కగా అత్తగారింటికి వచ్చిన తర్వాత ఒక్క నెల రోజులు ఉందంట అత్తగారింట్లో. నాకు ఈ ఇల్లు నచ్చలేదు, ఈ వాతావరణం నచ్చలేదు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని పుట్టింటికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఈ అల్లుడు పాపం అత్తగారింటికి తిరుగుతూ ఉన్నాడు భార్య కోసం. ఇంకా తప్పదు కదా, ఇక్కడ నచ్చలేదు అని అంది, మరి ఇంకేం చేయాలన్నట్టు ఆ భార్య పుట్టింట్లో ఉంటే వెళ్తూ ఉన్నాడు. ఇంకా అత్తగారు వాళ్ళు స్టార్ట్ చేశారు, మా మా అమ్మాయి అక్కడ ఉండలేకపోతుంది, మీ ఇంట్లో ఉండలేకపోతుంది, నువ్వే ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉండని అనడం మొదలుపెట్టారు. అత్తగారింటికి వెళ్ళి ఎన్ని రోజులని ఉంటాడండి? ఏదైనా అల్లుడు అంటే చుట్టం చూపుగా వెళ్తాడు, ఒకవేళ భార్య అక్కడ ఉంటే చూడ్డానికి వెళ్తాడు, వస్తాడు. అంతేగాని మొత్తానికి ఇల్లరికమైతే ఏ అల్లుడు వెళ్ళడు కదా. సరే, ఈ గొడవలన్నీ జరుగుతున్న క్రమంలో వద్దు, ఇంకా అక్కడ వద్దు ఇక్కడ వద్దు, వేరే సంసారం పెడతాను, నేను మీ ఇంటికి వచ్చి ఉండను అని చెప్పేసి వేరే ఇల్లు చూసి వేరే కాపురం పెట్టాడు. హ్యాపీ కదండి, ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. ఆ అమ్మాయి అత్తగారిల్లు నచ్చలేదంది, అటు పుట్టింటి వాళ్ళు అక్కడికి వచ్చేయమంటే నేను వెళ్ళనని వేరే కాపురం పెట్టాడు. మరి తల్లిదండ్రులు దానికి కూడా ఒప్పుకోవాలి కదా. చక్కగా వేరే కాపురం పెట్టాడు. అక్కడికి వెళ్ళి కూడా ఒక నెల రోజులు కూడా ఉందో లేదో అక్కడ కూడా గొడవలు మొదలు పెట్టేసింది. నేను ఇక్కడ ఉండను, నేను మా ఇంటికి వెళ్ళిపోతానని మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోవడం. ఈ లోపుగాను మళ్ళీ ప్రెగ్నెంట్ రావడం. ఇంకా ప్రెగ్నెంట్ వచ్చాక ఇంకా ఒక్కతే అసలు ఉండలేదు కదా. ఈ కారణంతో ఇంక మొత్తానికి ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండిపోయింది. అయితే వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, ఇలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇంకా అత్తగారు వాళ్ళు, బావమరుదులు వీళ్ళందరూ ఏం మొదలెట్టారంటే, ఇంకా మా అమ్మాయి ఇక్కడే ఉంది కదా, వచ్చి ఒక్కతే ఎలాగా చేసుకోలేదు, నీ ఆస్తి ఏముందో నీ ఆస్తి తీసుకుని వచ్చేసాయి, ఇంకా నువ్వు ఇక్కడే ఉండనని వీళ్ళ టార్చర్ మొదలుపెట్టారు. ఎలా ఇచ్చేస్తారండి ఆస్తి? ముందే ఇచ్చేసి, బాబు నీ ఏమన్నా ఆడపిల్ల, నీ ఆస్తి నువ్వు తీసుకుని వెళ్ళమ్మా నీ భర్తతోటి అని చెప్పడానికి. ఇక్కడ అత్తగారింట్లో ఉండకుండా ఆ పుట్టింట్లో ఉండి ఆస్తి ఇచ్చేయంటే రేపు ఇతను వెళ్ళిన తర్వాత అతన్ని కూడా సరిగ్గా చూడకపోతే అప్పుడు అతని పరిస్థితి ఏంటంటే, ఆస్తి తీసుకున్న తర్వాత చూడకపోతే. ఇలా గొడవలు జరుగుతూ ఉన్న క్రమంలో ఈ లోపు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా సరే అసలు ఆ తల్లిదండ్రులకి బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా సరే. అయ్యో, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అసలు మన ఇంట్లో పెట్టుకోవడం ఏంటి, పెళ్ళైన పిల్లని వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకోవాలి, కష్టపడి సంపాదించుకుని పోషించుకుంటాడు తన పిల్లలు అని ఆలోచన ఈ తల్లిదండ్రులకు ఉండాలి కదా. లేకుండా కూతురిని ఎన్ని రోజులంటే అన్ని రోజులు ఇంట్లో పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ అబ్బాయి పాపం భార్య కోసం, పిల్లల కోసం అస్తమానం అత్తగారింటికి రావడం వెళ్ళడం ఇలా కొద్ది రోజులు నడిచింది. ఇంకా అతనికి కూడా చిరాకు వచ్చి ఇంకిద్దరి మధ్యన గొడవలు ఎక్కువైపోయాయి. వేరే సంసారం పెడితే అక్కడికి రాదు, రమ్మంటే అత్తగారింటికి రమ్మంటే అత్తగారింటికి రాదు. మరి ఎన్ని రోజులన్నీ అల్లుడు వెళ్ళి అత్తగారింట్లో ఉంటాడు చెప్పండి. ఆ అబ్బాయికి ఇష్టం లేదు. ఇంకా ఆఖరికి పిల్లల్ని తీసుకుని రా, పిల్లల్ని చూపించు, నువ్వు రా అని అంటే రావట్లేదు. రాత్రి 11 గంటల టైంలో వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. నువ్వు పిల్లల్ని ఎందుకు చూపించట్లేదు, నువ్వు పిల్లల్ని ఎందుకు మాట్లాడించట్లేదు, నాకు పిల్లల్ని చూపించు, నాకు పిల్లల్ని చూడాలని ఉందని ఇంటికి వెళ్ళి అడగడానికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. ఇంకా చూడండి, అత్తగారు, మామగారు, బావమరిది వీళ్ళ ముగ్గురు కలిసి అతని మీద పెట్రోల్ పోసి అంటించేశారు. ఎంత ఘోరం అండి అసలు. ఇంత దుర్మార్గంగా కూడా ఉంటారా మనుషులు? ఏదైనా గొడవ ఉంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ వాళ్ళ అమ్మాయిని తీసుకువెళ్ళి వాళ్ళ పుట్టింట్లో పెట్టేసుకుని ఇంటికి వచ్చి అడుగుతున్న అల్లుడిని కాపురానికి పంపించరా బాబు అని అడిగే అల్లుడిని ఈ రకంగా అగ్గిపొలు గీసి అంటించేస్తారా? అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి? అసలు రోజులు ఎటు వెళ్ళిపోతున్నాయో అర్థం కావట్లేదు. ఆడపిల్లంటే అంత డిమాండా? మరి అంత కూతుర్ని పంపించడం ఇష్టం లేనప్పుడు అసలు పెళ్ళే చేయకుండా ఉంటే ఈ గొడవే ఉండదు కదా. బయట ఇంత గొడవ జరుగుతుంటే తల్లిదండ్రి అగ్గిపొలు గీసి బావమరుదులు ఆ పెట్రోల్ పోసి అంటించేస్తే ఈ అబ్బాయి కేకలు పెట్టినా కూడా, భర్త ఈ రకంగా అరుస్తున్నా కూడా ఆ అమ్మాయిలో కొంచెం కూడా చలనం లేదంట. ఇంట్లో కూర్చుని అలాగే కూర్చొని చూస్తుంది, కానీ బయటకు కూడా రాలేదంట. అంటే భర్త అంటే ఎంత ప్రేమ ఉందో ఆమెకు అక్కడే అర్థమవుతుంది. అసలు ఎంత దుర్మార్గంగా ఉంటారండి ఎవరైనా? ఆ రకంగా పెట్రోల్ పోసి అంటించేస్తారా? ఆ అబ్బాయికి ఒళ్ళు కాలిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక అరుపులు కేకలు అరిచరిచి అక్కడ నీళ్ళ తొట్టు ఉంటే ఆ నీళ్ళ తొట్టులో బొర్లేసి పాపం ఏం చేయాలో అర్థం కాక అక్కడ స్రో తప్పి పడిపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఏంటి అలా వదిలేశారని వాళ్ళు వచ్చి తిడితే అప్పుడు అర్ధరాత్రి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోనులు చేశారంట. ఎంత దారుణం అండి! అంత మానవత్వం లేకుండా ఉంటారా? ఓ పక్కన పెట్రోల్ పోసి అంటించేసి అరుస్తుంటే కూడా పట్టించుకోకుండా బయటికి రాకుండా ఆ రకంగా ఉంటారా? అంటే మీకు అల్లుడు చచ్చిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, మీ కూతురు మీ ఇంట్లో ఉండాలన్నమాట.
అంటే ఈ రోజుల్లో అందుకే ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా అందరూ భయపడుతున్నారు. బాబోయ్ ఇలాంటి వాళ్ళు మాకు వద్దు బాబోయ్ అని. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకొని 2 ఆడపిల్లలు పెట్టుకుని మొగుడు దగ్గరికి రాకుండా పుట్టింట్లో కూర్చుంటా ఉంది. వాళ్ళు చూడండి, ఆస్తి తీసుకునిరా, నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇంట్లోనే ఉండు, ఇల్లరికం వచ్చాయని అడుగుతున్నారు. ఎలా వెళ్తారండి ఇల్లరికం? వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది కదా, ఆ అబ్బాయికి కూడా ఇష్టం అవ్వాలి కదా. ఇల్లరికం వెళ్ళాలంటే చేసుకునే ముందే మాట్లాడుకోవాలి కదా, నువ్వు ఇల్లరికం వస్తావా రావా అని చూసుకోవాలి కదా. ఎందుకు వెళ్తారు ఇల్లరికం? అసలు ఎవడన్నా అడుగుతాడా? ఇప్పుడు వాళ్ళకి కొడుకులు ఉన్నారు, మరి వాళ్ళ కొడుకులను కూడా వాళ్ళ ఇంటికి వచ్చే కోడళ్ళు అదే మాట మాట్లాడితే వీళ్ళకి ఎలా ఉంటుంది? అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు చూడండి తల్లిదండ్రులు కూడా కూతురు విషయంలో. ఇప్పుడు మొత్తానికే భర్త అయిపోయాడు, ఇప్పుడు ఆ అమ్మాయి మొత్తమే పుట్టింట్లో ఉండొచ్చు హ్యాపీగా జీవితకాలం. ఇంకో 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు ఈ చనిపోయిన అల్లుడు. చక్కగా ఈ 2 ఆడపిల్లల్ని, ఆ కూతుర్ని, మొత్తం ముగ్గురు ఆడాలని వాళ్ళు పోషించాలి. ఇప్పుడు పోషిస్తారా వాళ్ళు? అల్లుడిని ఈ రకంగా అగ్గిపొలగిసి చంపేశారు పెట్రోల్ పోసి. ఇప్పుడు పోషిస్తారా ముగ్గురు ఆడపిల్లల్ని? ఎన్నాళ్ళు ఆ మురిపం ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి? ఈ తెలివి లేదు ఈ అమ్మాయికి కూడా. అయ్యో పెళ్లి చేశాక నేను నా భర్తతోనే ఉండాలి, ఇష్టపూర్వకంగా చేసుకున్నాను, ఆ పుట్టింట్లో ఉండడం ఏంటని అన్న జ్ఞానం మరి ఆ అమ్మాయికి ఎందుకు లేదో నాకు అర్థం కాలేదు. 2 ఆడపిల్లలు పెట్టుకొని ఇల్లరికం ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఎందుకు చూస్తారండి? వాళ్ళకి ఏం అవసరం? రేపొద్దున్న ఆ ఇంటికి కోడళ్ళు వస్తారు, వాళ్ళకే బామ్మర్దులు ఉన్నారు, వాళ్ళ పెళ్ళాలు కూడా ఉంటారు. మరి రేపొద్దున వాళ్ళు దెబ్బలాడరా? వాళ్ళ మధ్యన గొడవలు రావా? నీ చెల్లెలేంటి ఇక్కడికి వచ్చి మన ఇంట్లో ఉంటుంది, ఏ మొగుడి దగ్గరికి వెళ్ళరా, ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటని వాళ్ళు దెబ్బలాడతారు కదా. మరి ఆ మాత్రం జ్ఞానం వీళ్ళకి ఎందుకు లేరు? సొసైటీలో ఎన్ని చూడట్లేదు? ఆడపిల్ల పెళ్ళయ్యాక ఎక్కడ ఉండాలో తెలుసు కదా వాళ్ళకు కూడా. అంటే వీళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే ఒక రకమును, బయట నుండి వచ్చిన ఆడపిల్లకైతే ఇంకొక రకంగా మాట్లాడతారా? అంటే ఈ రకంగా కూడా ఉన్నారు చాలామంది మగవాళ్ళు. భార్యలు పెట్టే వేధింపులు, కేసులకి, వీటికి మెయింటెనెన్స్ కేసులు ఇవి అవి పెట్టి అవి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు మనం చాలామంది చూసాం. ఇదైతే ఏకంగా అత్తగారు బామర్దుల వాళ్ళే ఇంటి దగ్గర అగ్గిపొల గీసి చంపేశారు మొత్తానికి. 15 రోజులు బతికాడంటండి పాపం. ఆ కాలిన గాయాలతో ఎన్ని హాస్పిటల్ తీసుకువెళ్ళినా ఎవరూ జాయిన్ చేసుకోనంటే ఆఖరికి వరంగల్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 15 రోజులు బతికి నిన్న 16వ తారీఖున పాపం అతను చనిపోయాడంట. ఏంటి విషయం అని అంటే పోలీసులకి ఇతను వాంగ్మూలం అంతా చెప్పాడంట. ఇల్లరికం వచ్చేయమంటున్నారు, నీ ఆస్తి ఏంటో నీ వాటా తీసుకుని మా ఇంటికే వచ్చే, మా అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుందని నాతో గొడవేసుకున్నారు, మా అత్త మా మామ బావమరుదులు నన్ను పెట్రోల్ పోసి అంటించారని ఆ అబ్బాయి ఇవన్నీ చెప్పుకొచ్చాడంట. ఎంత చక్కనైన జంట అండి చూడడానికి, ఎంత చక్కగా ఉన్నాడు ఆ అబ్బాయి. అసలు మనసు ఎలా వచ్చిందండి? వాళ్ళకి కొడుకులు ఉన్నారు కదా, మరి వాళ్ళ కొడుకులు కూడా వాళ్ళు వచ్చిన పెళ్ళాలు ఇలాగే చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? అసలు సంస్కారం అనేది లేదా? మానవత్వం అనేది లేదా? ఇప్పుడు 3 ఆడపిల్లలు మీరు పోషించండి ఇంట్లో పెట్టుకుని, మీ కొడుకులే గెంటేస్తారు రేపొద్దున. రేపు పెళ్ళాలు వస్తారు మీ కొడుకులకి, రేపు పెళ్ళాలు వస్తారు. ఆ వచ్చిన పెళ్ళాలు ఈ మొగుళ్ళకి చెప్తారు, నీ చెల్లెలు నా ఇంట్లో ఉండాల్సిన పని ఏంటో, అది కావాలా నీకు, నేను కావాలా అని వీళ్ళు అడుగుతారు. అప్పుడు ఈ భర్తలు ఏం చేస్తారంటే అప్పుడు పెళ్ళాల మాట విని చక్కగా వెళ్ళమ్మా నీ ఇంటికి, నీ అత్తగారింటికి నువ్వు వెళ్ళని మొత్తానికి బయటకు గెంటేస్తారు. పైగా ఇంకో 2 ఆడపిల్లలు ఆ అమ్మాయికి. ఇప్పుడు 3 ఉంచుకుంటారా ఇంట్లోని వాళ్ళు? అల్లుడిని ఈ రకంగా చంపేశారు. ఎవరింట్లో అయినా ఏదైనా భార్యాభర్తలు గొడవలు అనేవి ప్రతి ఇంట్లోనూ సహజంగా ఉంటూనే ఉంటాయి. వాళ్ళు అసలు నిజంగా అబ్బాయి పాపం ఎంత మంచివాడో, వేరే కాపురం పెట్టాడు, మా ఇంట్లో ఉండను, నచ్చలేదు నాకు ఇక్కడ అని అంటే వేరే కాపురం పెట్టినప్పుడు ఏ తల్లిదండ్రులైనా నిజంగా హ్యాపీగా పంపిస్తారు. అమ్మ నీ కాపురం నువ్వు చేసుకో, చక్కగా వేరే ఇల్లు చూసి పెట్టాడు కదా అని. అయినా కూడా అక్కడ కూడా నచ్చలేదని గొడవలు పెట్టుకుని పుట్టింట్లో ఉంది అని అంటే ఆ తల్లిదండ్రులకు నిజంగా నమస్కారం చెయ్యాలి, ఎంత గొప్పవాళ్ళు అని. ఏ రకంగా పెంచుతున్నారో వీళ్ళని అంటే వీళ్ళకి ఇక్కడ ఏంటంటే డబ్బు, ఆస్తులు ఆస్తులు ఆస్తులు. పోయేటప్పుడు తీసుకువెళ్తారు ఆస్తులు. అంటే వీళ్ళకి ఆస్తులే కావాలి తప్ప కూతురు కాపురం అవసరం లేదు. ఆయన పిల్లలిద్దరిని చక్కగా పోషించుకుంటాడు కదా, 2 ఆడపిల్లల్ని. చేత కదా పెళ్లి చేసుకున్నవాడు, నీ ఆస్తి పట్టురాని అనేసి వేధిస్తారా? ఇదేమి రకం అసలు? ఎక్కడన్నా కోడళ్ళని వేధించే వాళ్ళని చూసాం, కానీ అల్లుడిని వేధించే వాళ్ళని ఇక్కడే చూస్తున్నాం. అంటే ఇంకా కాలం మారే కొద్దీ ఇంకా ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి అన్నమాట. అల్లుడు చెప్పిన మాట వినకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు, లేదంటే ఉరేసి చంపేయడాలు, ఇంక ఇలాంటివి కూడా చూస్తూ ఉంటామేమో ఇంకా తర్వాత. ఎంత ఘోరంగా ఉన్నారు చూడండి. ఇంట్లో మంటలు అంటుకుని కూడా పాపం కరుపులు కేకలు అరుస్తూ ఉంటే ఇంత కూడా బయటకు రాలేదంటే ఆ మహాతల్లి భర్త మీద ఎంత ప్రేమ ఉందో అక్కడే అర్థమవుతుంది. మరి 2 ఆడపిల్లని ఏ రకంగా కందో అక్కడే అర్థమవుతుంది.
ఇప్పుడు బాగుంటుంది. ఇలాంటి వాళ్ళకి భగవంతుడే వేస్తాడు కఠిన శిక్ష, పోలీసులు కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో ఉంది కదా, ఈ అమ్మాయికి ఇంకో 2 పిల్లలు ఉన్నాడు. ఇప్పుడు అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఒకప్పుడు పెళ్ళైనప్పుడే నెల రోజులు కూడా లేదు. ఇప్పుడు ఎలాగ వాళ్ళు రానివ్వరు. ఇప్పుడు ఈ పుట్టింట్లోనే ముగ్గురిని పోషించాలి వీళ్ళు. ఇప్పుడు బాగుంటుంది, తిక్క బాగా కుదురుతుంది ఇలాంటి వాళ్ళకి. వీళ్ళు ఎన్ని రోజులు చూస్తారో, అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఎన్ని రోజులు చూస్తారో అర్థమవుతుంది. ఏదైనా కొన్ని రోజులు మురిపివే, ఇంకొద్ది రోజులు అయిన తర్వాత ఈ సొంత బావమరుదులు ఎవరైతే ఉన్నారో అన్నలో వాళ్ళే తిడతారు. ఎక్కడో చోట గొడవ వస్తూనే ఉంటుంది వాళ్ళ పెళ్ళాలు వచ్చిన తర్వాత. మరి ఆ తెలివితేటలు ఈ తల్లిదండ్రులకి ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేయాలి ఆడపిల్లలకి? ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా. మీకు అంత గారాభం ప్రేమ ఉన్నప్పుడు అసలు పెళ్ళి చేయడం ఎందుకు? అంటే మీ అల్లుళ్ళు, ఆడపిల్లలు పెళ్లి చేస్తే అల్లుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? ఎవరైనా అల్లుడు 4 రోజులు ఇంట్లో ఉంటేనే వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని తిట్టుకునే వాళ్ళని చూస్తూ ఉన్నాం. మీ అల్లుడు మీ ఇంటికి వెళ్ళి నీ పెళ్ళాన్ని నువ్వు తీసుకెళ్ళి పోషించుకొని అనే మాట్లాడే అత్తమామలు చూసాం. కానీ ఇదేంటో ఇల్లరేకం రా, నీ ఆస్తి పట్టుకుని మా ఇంట్లోకి రా అని అడిగే అత్తల్ని ఇక్కడే చూస్తున్నాం. అంటే కాలం చూసారా ఏ రకంగా మారిపోతూ ఉందో. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అబ్బాయిలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా భయం వేస్తుంది ఇలాంటి వాళ్ళని చూసి. నిజంగా ఇలాంటి వాళ్ళకి అసలు వదిలిపెట్టకూడదు, కఠిన శిక్షలు వేసేయాలి అసలు. ఆడపిల్లలను చూస్తే భయపడే పరిస్థితికి వచ్చేసింది ఈ రోజుల్లో. అందరూ ఇప్పుడు ఆ అబ్బాయిలు అందరూ అదే మాట మాట్లాడుతున్నారు. అమ్మో ఈ కాలం పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండడమే మంచిది, సింగిల్గా ఉండి బతకడమే మంచిది, పోయే ప్రాణం ఎప్పుడన్నా పోతుంది, ఏదో ఒక రోజు పోయే ప్రాణమేలే, ఇక ఈ లేనిపోని తలకాయ నొప్పులన్నీ తెచ్చుకోవడం ఎందుకని ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు అబ్బాయిలు అదే మాట మాట్లాడుతున్నారు. ఆస్తులు ఆస్తులు ఆస్తులు, ఎక్కడ చూడు ఇదే గొడవ, ఎక్కడ చూడు ఆస్తుల కోసమే గొడవ. రేపు ఏముంటామో లేదో, ఉన్ననాళ్ళు హ్యాపీగా గడుపుదాము, మనం ఓపిక ఉంటే మనమే సంపాదించుకుందాం అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. తర్వాత పెద్దవాళ్ళు ఇస్తారు, ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తారన్న ఆలోచన లేదు. సంసారాలు కూలిపోయినా పర్వాలేదు, మనుషులు ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఒకళ్ళనొకళ్ళు చంపేసుకున్నా పర్వాలేదు, ఆస్తులు కావాలి, డబ్బు ఆస్తులే కావాలి. అలా తయారైపోయారు జనాలు, మనస్తత్వాలు ఆ రకంగా వచ్చేసి. ఎవరైనా ఆడపిల్ల తల్లిదండ్రులంటే ఎంత ఓపిక సహనంతో ఉండాలండి. ఆడపిల్లకి పెళ్లి చేసాము అని అంటే అల్లుడు 4 మాటలు తిట్టినా కూడా ఓపికగా భరించే అత్తమామలు ఇప్పటికీ మనకు కనబడుతూనే ఉంటారు. ఆడపిల్లని ఏదైనా 4 కొట్టినా తిట్టినా కూడా అమ్మ ఓపికమ్మ భరించు, ఇలాంటివన్నీ మామూలుగానే ఉంటాయి, కొంచెం సహనంగా ఉండమ్మా, అంతే సంసారం అంటే ఇంక ఇలాంటివి ఉంటాయని చెప్పే తల్లిదండ్రుల్ని మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఈ రోజుకి కూడా. అది మానేసి కూతురుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని నువ్వే నీ ఆస్తి పట్టుకునిరా మా ఇంట్లోనే ఉండని అల్లుడిని అడుగుతారా? ఎంత దారుణంగా ఉన్నాయండి రోజులు, ఏ రకంగా మారిపోయాయండి. పెళ్ళిళ్ళంటే భయం పుట్టే రకంగా అయిపోయింది కదా ఈ రోజున పరిస్థితులు. ఆడపిల్లలు కూడా ఇంత మూర్ఖంగా మొండితనంగా ఉంటారా? ఇలాంటి తల్లిదండ్రులు కనుక ఇంకా ఎవరైనా ఉంటే, కూతుర్ల మీద బాగా ప్రేమ ఎవరికైనా కనుక ఉంటే పెళ్ళిళ్ళు చేయకండి, ఇంట్లోనే పెట్టుకోండి ఆడపిల్లల్ని. అసలు అమ్మో మేము మా కూతుర్ని వదిలి ఉండలేము, రేపు పెళ్ళయ్యాక మా అల్లుని కూడా మా ఇంట్లోనే తెచ్చుకుంటాము అని ఇలాంటి ఆలోచనలు ఎవ్వరూ పెట్టుకోకండి. మా కూతుర్ని వదిలి ఉండలేము అని అనుకున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు పెళ్ళే చేయకండి. ఎందుకంటే మీ వల్ల అవతల ఇంకో ప్రాణం బలైపోతుంది అన్నమాట, ఇంకో కుటుంబం బాధపడే పరిస్థితి వస్తుంది. అసలు మీరు పెళ్లి చేయకుండా మీ అమ్మాయిని మీ ఇంట్లోనే పెట్టుకుని చూసుకున్నారనుకో జీవితకాలం ఏ గొడవ ఉండదు. మధ్యలో ఇప్పుడు 2 పిల్లలు అన్యాయం అయిపోయారా తండ్రి లేకుండా, వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం? అసలు పెళ్ళే చేయకుండా ఉండుంటే అసలు ఈ గొడవే ఉండదు కదా. ఎవరైనా సరే అలాంటి ఆలోచన ఉన్న తల్లిదండ్రులు ఉంటే అసలు ఆడపిల్లకి పెళ్లి చేయకండి, మీ అమ్మాయిని మీ ఇంట్లోనే పెట్టుకుని హ్యాపీగా చూసుకోండి మీరు బతుకున్నంత కాలం వరకు. మీకున్న ఆస్తి ఏదో అమ్మాయికి ఇచ్చి, అమ్మ మేము చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు హ్యాపీగా ఉండి ఈ పెంట అంతా ఎందుకు, పెళ్లి చేసుకోను, మళ్ళీ పిల్లల కన్ను, మళ్ళీ గొడవలు ఇవన్నీ ఎందుకు, మేమే నీకు ఒక వాటా ఆస్తి అలాగే ఇస్తాం కదా, నువ్వు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండని చెప్పండి. లేదంటే అన్నయ్య తమ్ముళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారులే నిన్ను, ఇక్కడే ఉండు మా ఇంట్లోనే చక్కగా అలా పెట్టుకోండి, పెళ్ళిళ్ళు చేయకండి. ఒకవేళ మీ కూతురు మీద మహా ప్రేమ ఉంటే కనుక ఎవరు ఇలాంటి తప్పులు చేయకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.